నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. రామయ్యంపేట 108 అంబులెన్స్ సిబ్బంది పనితీరు బాగుందని, ఎక్కడ ఆరోగ్యపరంగా ఫోన్ వచ్చిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన ఘనత రామయ్యంపేట అంబులెన్స్ సిబ్బందికి దక్కిందని, వారికి ప్రశంస పత్రాలు అందించే విధంగా పూర్తి నివేదిక జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుందని 108 ఉమ్మడి మెదక్ జిల్లా మేనేజర్ సంపత్ తెలిపారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న 108 అంబులెన్స్ ను ఆయన తనిఖీ చేశారు. అంబులెన్స్ లో ఉన్న మందులను పరిశీలించారు. అనంతరం వారు చేస్తున్న కేసులకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామయ్యంపేటలో 108 అంబులెన్స్ మెదక్ జిల్లాలోని ప్రథమ స్థానంలో ఉందని, ఎక్కడా లేని విధంగా వారి సేవలు అందించడం జరుగుతుందని, సుమారు ప్రతిరోజు 10 కేసుల వరకు వారు ఆసుపత్రికి తీసుకొచ్చి వారి ప్రాణాలను రక్షించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రథమ స్థానంలో ఉన్న రామయ్యంపేట 108 అంబులెన్స్ సిబ్బందికి ప్రశంస పత్రాలను అందించే విధంగా పూర్తి నివేదికను జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ బాధితులకు కూడా వైద్యం అందించేందుకు ప్రతి 108 అంబులెన్స్ లో వారికి సంబంధించిన మందులు ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ ఉమ్మడి మెదక్ జిల్లా మేనేజర్ సంపత్, రామయ్యంపేట 108 అంబులెన్స్ పైలట్ ఆసిఫ్, ఈఎన్టీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత నేను సంగారెడ్డి మెదక్ సిద్దిపేట ప్రోగ్రామ్ మేనేజర్. నా పేరు సంపత్. ఈరోజు నా తనిఖీలో భాగంగా మన రామాయంపేట వెహికల్ యొక్క పనితీరును, వెహికల్ యొక్క మెడికల్ ఎక్విప్మెంట్స్ పనితీరును, వీళ్ళు చేసిన మంచి కేసెస్ని, తర్వాత వీళ్ళు మన స్టేట్లోనే మన డిస్టిక్లో టాప్ పర్ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసిన కేసులను అన్నింటినీ తీసుకెళ్ళి మన హెడ్ ఆఫీస్కు, తర్వాత కమిషనర్ గారికి పంపించడం జరుగుతుంది. వాళ్ళ నుండి ప్రశంసా పత్రాలు కూడా జరుగుతుంది. ఈ వెహికల్ టాప్ మోస్ట్లో ఉంటుంది. ప్రతిరోజు నిరంతరం 10 కేసెస్ చేస్తున్నాయి ప్రతిరోజు. సో మళ్ళీ వడదెబ్బ గురించి కూడా మన వెహికల్లో వడదెబ్బ కేసెస్లో కూడా మనం తీసుకొని గవర్నమెంట్ ఆదేశానుసారంగా తీసుకొని ఒక టవాల్ పెట్టుకొని వడదెబ్బ కేసెస్లో వాళ్ళ కోల్డ్ స్పానింగ్ చేస్తూ, వాళ్ళ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ, వాళ్ళకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందిస్తూ వాళ్ళని త్వరితగతిన హాస్పిటల్కి చేర్చి వడదెబ్బ నుండి ప్రమాదం జరగకుండా ఎక్కువ ప్రాణాలు కాపాడడానికి కూడా మన గవర్నమెంట్ ఆదేశానుసారం ప్రతి 108, 102 అంబులెన్స్లలో ఈ సర్వీస్ కూడా అందుబాటులో ఉంచాము.